పెద్దకందూరు గ్రామ సర్పంచ్ని గ్రామ పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో సోమవారం యాదగిరిగుట్ట గోశాల నుండి ఎంపీడీఓ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ చేపట్టి అనంతరం ఎంపీడీఓ కార్యాలయం గేట్ ముందు ధర్నా నిర్వహించారు. పెద్దకందుకూరు సర్పంచ్ను గ్రామ పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో సోమవారం యాదగిరిగుట్ట గోశాల నుండి ఎంపీడీఓ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయం గేట్ ముందు ధర్నా నిర్వహించారు. యాదగిరిగుట్ట మండలం పెద్దకందుకూరు సర్పంచ్ గ్రామ పంచాయతీ కార్యదర్శులు గ్రామ అభివృద్ధికి ఆటంకంగా మారి తగాదాలకు అవుతున్నారంటూ ఆరోపిస్తూ పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఎంపీడీఓకు వినతి పత్రం ఇవ్వాలని నాయకులు ప్రయత్నించగా పోలీసులు లోనికి అనుమతించకపోవడంతో కార్యాలయం గేట్ ముందు ధర్నాకు దిగారు. నాయకుల విజ్ఞప్తి మేరకు యాదగిరిగుట్ట ఎంపీడీఓ కార్యాలయం గేటు వద్దకు వచ్చి వినతి పత్రం స్వీకరించారు. ఓకే సార్. ఇక్కడ ప్రజల ఒత్తిడి మీరు ఇక్కడ ఇంకా వాస్తవ పరిస్థితి మీరు ఎక్కువ చెప్పగలుగుతారు. సార్ కూడా సవివరంగా చెప్పిండి ఎన్ని కంప్లైంట్లు వచ్చినాయి. ఈరోజు నన్ను పెద్దకందుకూరు గ్రామస్తులు గెలిపించిన గ్రామస్తులు ఈ గ్రామానికి అభివృద్ధికి ఆటంకపరుస్తున్నటువంటి మా మీద ఓడిపోయినటువంటి నాయకులు మరియు శశికాంత్ ద్వారా వాళ్ళ యొక్క కృత్య చర్యలు ఆ చర్యలను చేపట్టే విధంగా అతన్ని మలుచుకొని ఇలా గ్రామాభివృద్ధిని ఆటంకపరుస్తున్న ఒక సంవత్సర కాలం నుండి ఆటంకపరుస్తున్న సెక్రటరీని సస్పెండ్ చేయాలనే ఒక ఉద్దేశంతో అతనికి కలెక్టర్ గారికి ఎన్నిసార్లు విన్నపాలు ఇచ్చినా ఆయన పక్కకు పట్టే విధంగా లేడు. అతను ఎక్కడైతే ఉద్యోగం చేసిండో అక్కడ మొత్తం ఇంతకంటే ఎక్కువ కంప్లైంట్లు ఉన్నాయి. కంప్లైంట్ల మూలంగానే ఆయన ట్రాన్స్ఫర్ అవుతుండు తప్ప వ్యక్తిగతంగా రొటేషన్ పద్ధతిలో మాత్రం ఇప్పటి వరకు కూడా ట్రాన్స్ఫర్ కాలేదు. మరి అలాంటి వ్యక్తి గ్రామంలో నానా రకాలైనటువంటి వ్యక్తుల మధ్య, కులాల మధ్య మరియు ఈ యొక్క పార్టీల మధ్య, సర్పంచి కార్యవర్గ సభ్యుల మధ్య అనేకమైనటువంటి సమస్యలు తీసుకొస్తూ మా ముందుస్తూ మమ్మల్ని అనైక్యతను గురి చేస్తూ గ్రామంలో అభివృద్ధికి అడ్డుపడుతున్నాడు. కాబట్టి ఆ వ్యక్తిని ఎట్లకెళ్ళి వారం లోపట్ల సస్పెండ్ చేయాలని కోరుతూ నా గ్రామ ప్రజలు ఇలా వెన్నంటి ఉండి అతన్ని తరిమి కొట్టేదాకా ఇడిచిపెట్టమనే పద్ధతిలో ఇలా యాదగిరిగుట్టకు పెద్ద ఎత్తున ర్యాలీగా వచ్చి ఇలా ఎండిఓ గారికి